पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। భగవద్గీత ఆత్మ సంయమ యోగం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆత్మ సంయమ యోగము శ్రీమద్ భగవద్గీతలో చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ ఆత్మ సంయమ యోగమే ధ్యాన యోగము అనబడుతుంది. ఇది వేదాంత ధ్యానము. ఈరోజు అనేక మంది మేము ధ్యానం చేస్తున్నాము అని అంటూ ఉన్నారు. ఏ ధ్యానం చేయాలి అనేటటువంటిది మనకు ఈ అధ్యాయంలో స్పష్టంగా చెప్పారు. అలాగే బహుశా ఏ గ్రంథంలోనూ కూడా ఇంత వివరంగా ధ్యానం గురించి చెప్పలేదు అని చెప్పటానికి ఏ సందేహము కూడా అవసరం లేదేమో. అంత వివరంగా శ్రీమద్ భగవద్గీతలో 47 శ్లోకాలలో ఆత్మ సంయమ యోగం పేరుతో ధ్యానం గురించి చాలా అద్భుతమైనటువంటి రీతిలో వివరణ ఇచ్చారు. ఈ విధంగా ఏ ఉపనిషత్తులోనూ కూడా లేదు. నిజానికి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవి చూసినప్పటికీ కూడా ఇంత వివరంగా ధ్యాన ప్రక్రియ గురించి తెలియచేసినటువంటి గ్రంథము లేదు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. మోక్షం పొందటానికి, అలాగే ఇక్కడ ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యం ఏదో తెలుసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడేటటువంటిది ధ్యానము అనేటటువంటిది. అయితే ఈరోజు అనేక మందికి ధ్యానం అంటే ఏమిటో తెలవక రకరకాలైనటువంటి రీతిలో రకరకాలైనటువంటి పద్ధతులు అనుసరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది ఈ ఆత్మ సంయమ యోగంలో. ఎంతో ముఖ్యమైనటువంటి ఈ అధ్యాయాన్ని మళ్ళీ ఒక్కసారి మనం సింహావలోకన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ యోగం అంటే, సంయమము అంటే అదుపు చేసుకోవటము, మళ్ళించటము, వదలటము, ఉంచటము, వదిలిపెట్టటము, ఈ అర్థాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. సంయమము అనేటటువంటి పదానికి ఈ అర్థాలన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళించటము అంటే మనకు అనర్థాన్ని తీసుకొచ్చే వైపు మన మనస్సు మళ్ళుతున్నప్పుడు, మనకు దుఃఖాన్ని కలిగించేటటువంటి రీతిలో మన మనస్సు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మన మనస్సు మనకు దుఃఖాన్ని కలిగించేటటువంటి రీతిలో నడుస్తూ ఉన్నప్పుడు
అలాగే మనకు జన్మలకు కారణమయ్యే విధంగా మనస్సు ఉన్నప్పుడు ఆ మనస్సును మనం సరైనటువంటి రీతిలోకి మళ్ళించుకోవాలి. ఇక్కడ ఆత్మ సంయమ యోగం అన్నప్పుడు మనస్సును సరైనటువంటి రీతిలో మళ్ళించుకోవటమే ఆత్మ సంయమ యోగము అనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ఆలోచనలు మనకు ఉన్నాయి అంటే ఈ దేహమే నేను, ఈ ఇంద్రియాలు నేను, ఈ మనస్సు నేను, ఈ ప్రాణము నేను, అలాగే నేను కర్తనై ఉన్నాను, నేను భోక్తనై ఉన్నాను అనేటటువంటి ఈ ఆలోచనలు ఉన్నాయి మనకు. ఇవన్నీ కూడా సరైనటువంటివి కాదు. నీవు ఆత్మస్వరూపానివి. నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి. నీవు దేహం కాదు, నీవు మనస్సు కాదు, ఈ ఇంద్రియాలు కాదు, నీవు ప్రాణము కాదు, ఇవేవీ కాదు. వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి. వీటన్నిటికీ కూడా ఆధారమైనటువంటి నీవు ఆత్మస్వరూపానివి. ఇవన్నీ కూడా నాశనమయ్యేటటువంటివే, ఇవన్నీ కూడా అంతమైపోయేటటువంటివే. నీవు ఇప్పుడు ఈ నశించేటటువంటి ఈ దేహాన్ని నేను నేను అని అనుకుంటున్నావు. ఈ దేహం నీవు కాదు, నీవు ఆత్మస్వరూపానివి అనేటటువంటిది మనకు సాంఖ్యయోగంలో మన తండ్రి స్పష్టంగా చెప్పటం జరిగింది. అక్కడ అలాగే ఆత్మస్వరూపంగా మన లక్షణాలు ఏమిటి అనేటటువంటిది కూడా మన తండ్రి మనకు స్పష్టంగా చెప్పటం జరిగింది. సరే, ఇప్పుడు నేను ఆత్మస్వరూపము అని తెలుసుకోకపోతే వచ్చిన నష్టమేమిటి అంటే నీవు దేహమే అనుకుంటావు. నీవు దేహమే అనుకోవటమే అహంకారము. ఎప్పుడైతే ఈ అహంకారం వచ్చిందో దాంతోపాటే మమకారం వస్తుంది. ఈ అహంకారం మమకారాలు రాగద్వేషాలకు దారి తీస్తాయి. రాగద్వేషాలు కర్మలకు దారి తీస్తాయి. ఆ కర్మల వల్ల మరలా నీకు జన్మ వస్తుంది. ఇక్కడ నీ దుఃఖానికి కారణం ఏమిటంటే ఈ అహంకారం మమకారాలే, ఈ రాగద్వేషాలే అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది. అలాగే నువ్వు దేహము అనుకున్నప్పుడు మరణ భయం అన్నది నిన్ను ఎప్పుడూ కూడా వెన్నాడుతూనే ఉంటుంది. కానీ యథార్థంగా నీవు దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి. ఇది తెలుసుకున్నట్లయితే ఈ భయం నుండి కూడా నీవు బయటకు రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకోవాలి. అందున 84 లక్షల జీవరాశిలో ప్రత్యేకంగా నీకు ఈ మానవ జన్మ వచ్చింది అంటేనే దానికి కారణం ఏమిటి అంటే నిన్ను నువ్వు తెలుసుకొని ఈ దుఃఖం నుండి, ఈ భవసాగరం నుండి బయటపడటం కోసమే, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటం కోసమే అనేటటువంటిది మనకు మహర్షులందరూ కూడా చెబుతున్నటువంటి విషయం. అలాగే ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకొని ఆత్మస్వరూపంగా ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే, ఆత్మధ్యానం చేస్తూ ఉన్నట్లయితే అది సరైనటువంటి భక్తి అవుతుంది అనేటటువంటిది కూడా మనకు చెబుతున్నారు. ఇప్పుడు ఆత్మ సంయమం అంటే దాని అర్థం ఏమిటి? దేహము, దేహ సంబంధమైనటువంటి విషయాలు వదిలి యథార్థమైనటువంటి నిన్ను ఆత్మస్వరూపంగా గుర్తించి
ఆత్మస్వరూపమైనటువంటి నీ మీద మనస్సు లగ్నమయ్యేలాగా చేసుకోవటమే ఆత్మ సంయమ యోగము అనబడుతుంది. ఆత్మ యొక్క లక్షణాలను ధ్యానిస్తూ, ఆత్మ యొక్క లక్షణాలను చింతన చేస్తూ, ఆ ప్రకారంగా ఉండటము ఏదైతే ఉందో అది ఆత్మ సంయమ యోగము అనబడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. దీన్నే వేదాంత ధ్యానము అంటున్నారు. ఇదే పరాభక్తి అనబడుతుంది. నిజానికి ఇది యథార్థమైనటువంటి భక్తి అనేటటువంటిది కూడా మనకు మహర్షులు చెప్తున్నారు. భగవత్పాదుల వారు కూడా స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్యా అభిధీయతే అని స్పష్టంగా చెప్తున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఆత్మ సంయమ యోగము అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి ఎంతో వివరంగా అందించటం జరిగింది. సరే, ఇప్పుడు ఈ ఆత్మధ్యానము అనేటటువంటిది లేదా నిధిధ్యాసన అనబడుతున్నటువంటిది లేదా వేదాంత ధ్యానము అనబడుతున్నటువంటిది లేదా ధ్యాన యోగము అనబడుతున్నటువంటిది ఇవన్నీ ఒకటే. ఎందుకు చేయాలి మనము అంటే, ఇది అసలు ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి? ధ్యానయోగము అంటే ధ్యానం చేయటమే. ఎవరు చేయాలి ధ్యానము? ఎవరు చేయాలి అంటే వేదాంత శ్రవణము ఎవరైతే సరైనటువంటి రీతిలో సద్గురువు దగ్గర శ్రద్ధగా చేశారో, ఎవరైతే శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని మననం చేశారో వాళ్ళు ఈ వేదాంత ధ్యానము లేదా నిధిధ్యాసన లేదా ఈ ఆత్మధ్యానము చేయటానికి వాళ్ళు మాత్రమే అర్హులు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఆత్మజ్ఞానము లేనప్పుడు ఆత్మధ్యానం చేయటం అనేటటువంటిది సాధ్యం కాదు. చాలామంది ఒక విరుద్ధమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. ఏమిటంటే, మేము ధ్యానం చేస్తున్నాము అంటున్నారు. ఎందుకు ధ్యానం చేస్తున్నారు అంటే జ్ఞానం కోసం ధ్యానం చేస్తున్నాము అంటున్నారు. జ్ఞానం కోసం ధ్యానం చేయటం అనేటటువంటి మాట తప్పు మాట. మొదట నువ్వు జ్ఞానం సముపార్జించుకోవాలి. ఏ విధంగా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి? సద్గురువు దగ్గర శ్రద్ధగా శ్రవణం చేయటం వల్ల నీవు జ్ఞానాన్ని లోపల స్థిరపరచుకోవటానికి వీలవుతుంది. అప్పుడు నీకు సరైనటువంటి జ్ఞానం అవగాహన నీకు ఏర్పడితే అప్పుడు ఆ ప్రకారంగా ధ్యానం చేయాల్సి ఉంటుంది. ముందు జ్ఞానము, తరువాత ధ్యానము. ఇది సరైనటువంటి విధానము. అంతేగాని ధ్యానం చేస్తున్నాము, మాకు జ్ఞానం లేదు కాబట్టి మేము ఇప్పుడు జ్ఞానం నేర్చుకోవాలనుకుంటున్నాము అంటే, మరి ఇప్పటి వరకు మీరు చేసిందేంటి? ధ్యానము అంటున్నారు. ఏం ధ్యానం చేశారు? రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అది సరైనటువంటి విధానం కాదు. ముందు మీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి కావలసినటువంటి జ్ఞానబోధ శ్రవణం చేసి చక్కగా మననం చేసి ఆపై ధ్యానం చేయాలి. ఇది సరైనటువంటి క్రమము. దీన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే శాస్త్రం ఎందుకు ఈ ధ్యానం చేయాలి అసలు అని మనం శాస్త్రంలో చూస్తే ఏమర్థమవుతుందంటే, ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మనకు అర్థమవుతుంది. జ్ఞానము అనేటటువంటిది సద్గురువు ఎవరైనా సరే బోధ చేస్తున్నప్పుడు
శాస్త్రాన్ని ఆధారం చేసుకుని, ఏ బోధ అంటే ఆ బోధ కాదు, ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత, నిజానికి ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మసూత్రాల యొక్క సారమే శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత బోధ సరైనటువంటి రీతిలో శ్రవణం చేస్తూ, ఆ శ్రవణం చేసేటటువంటి దాన్ని మననం చేస్తూ ఉన్నట్లయితే, శ్రద్ధగా శ్రవణం చేసిన వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపము అనేది తెలుస్తుంది. నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపము అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకనంటే 2వ అధ్యాయంలోనే, సాంఖ్యయోగంలోనే, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాసినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ దేహము అంతమైపోయేటటువంటిదే, ఇది అనిత్యమైనటువంటిదే, ఇది పోయేటటువంటిదే. నీవు శాశ్వతమైనటువంటి వాడివి, నిత్యమైనటువంటి వాడివి, నీకు మరణమన్నది లేదు, నీకు మరణమన్నది లేదు అనేటటువంటిది స్పష్టంగా 2వ అధ్యాయంలోనే చెప్పారు. అలాగే నీ స్వరూపము నిత్య, సర్వగత, స్థాణు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అవికార ఆత్మస్వరూపము నీవు అనేటటువంటిది కూడా మనకు 2వ అధ్యాయంలోనే తేల్చి చెప్పారు. ఎవరైనా సరే శ్రద్ధగా భగవద్గీత పట్ల మాకు విశ్వాసం ఉంది అని కూర్చుని శ్రవణం చేస్తే 2వ అధ్యాయం అయ్యేటప్పటికీ మేము ఈ దేహం కాదు, మేము ఆత్మస్వరూపులము అనేది స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది జ్ఞానము అనబడుతుంది. ఈ జ్ఞానం వల్ల ఏం తెలుసుకున్నారు? మేము దుఃఖపడే వాళ్ళము కాదు. శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? నాను శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి. నీవు దుఃఖపడేవాడివి కాదు, నీవు అశాంతిగా ఉండేటటువంటి వాడివి కాదు, నీవు బాధపడేవాడివి కాదు, భయపడేవాడివి కాదు, నీవు మరణించేవాడివి కాదు, నీవు శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపానివి, ఆనందస్వరూపానివి, శాంతస్వరూపానివి అని మనకు చెప్తున్నారు. భగవద్గీత శ్రవణం చేసేటప్పటికీ ఏ అవగాహన లోపల ఏర్పడుతుంది అంటే, నేను ఆనంద స్వరూపాన్ని, నిత్య ఆనంద స్వరూపాన్ని, అలాగే నేను శాంత స్వరూపాన్ని, ఎప్పుడూ కూడా నేను శాంత స్వరూపాన్ని, నిత్య శాంత స్వరూపాన్ని, అలాగే నిత్య ముక్త స్వరూపాన్ని, నాకు ఏ బంధము కూడా లేదు, అలాంటి ఆత్మస్వరూపాన్ని నేను. ఈ దేహం వేరు, ఈ దేహం ఎప్పుడైనా కానీ రాలిపోయేటటువంటిదే, దీనికి మరణం అన్నది తప్పదు. నేను మరణించేవాడిని కాదు, నాకే మరణ భయము కూడా లేనే లేదు. నేను ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి వాడిని, నేను ఆనంద స్వరూపాన్ని, శాంతస్వరూపాన్ని అని తెలుసుకోగలుగుతారు. బాగానే ఉంది, తెలుసుకున్నావు, నీవు ఇప్పుడు ఈ జ్ఞానంతో ఉన్నావు కాబట్టి నువ్వు జ్ఞాని అనబడుతున్నావు. అయితే జ్ఞానం ఉన్న నీవు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. ఈ జ్ఞానం లేకముందు నువ్వు ఏ విధంగా ఉండేవాడివి, ఈ జ్ఞానం వచ్చిన తరువాత నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వేమంటున్నావు? నేను ఆనంద స్వరూపాన్ని, నేను శాంత స్వరూపాన్ని, నేను ముక్త స్వరూపాన్ని, నేను మరణించేవాడిని కాదు, శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని అంటున్నావు.
బాగానే ఉంది, మంచిదే, నీకు బాగానే అర్థమైంది. అయితే కొద్దిసేపు అయిన తర్వాత నువ్వేమంటున్నావు, మళ్ళా నాకు చాలా బాధగా ఉంది, నేను దుఃఖపడుతున్నాను, నేను అశాంతిగా ఉన్నాను, నేను అలజడిగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను, నేను భయపడుతూ ఉన్నాను అంటున్నావు. ఇటువైపేమో ఏమంటున్నావు, నేను శాంతి స్వరూపాన్ని అంటున్నావు. ఇటువైపేమో నేను అశాంతి స్వరూపాన్ని అంటున్నావు. ఇటువైపేమో నేను ఆనంద స్వరూపాన్ని అంటున్నావు. ఇటువైపేమో నేను దుఃఖ స్వరూపాన్ని అంటున్నావు. ఇటువైపేమో నేను మరణించేవాడిని కాదు, నాకు మరణ భయమే లేదు అంటున్నావు. ఇటువైపేమో నేను చనిపోతానేమో అని భయంగా ఉంది అంటున్నావు. ఈ తెలుసుకున్నటువంటి జ్ఞానం నీకు ఏ విధంగా ఉపయోగపడ్డట్లు? ఊరికే మాట్లాడుకోవటానికి ఉపయోగపడినట్లంతే. ఎందుకు మాట్లాడుకోవటం వల్ల ఏం ప్రయోజనం? దానివల్ల ఏమన్నా కడుపు నిండుతుందా? మాట్లాడుకోవటానికి కాదు కదా ఈ భగవద్గీత నువ్వు శ్రవణం చేసినటువంటిది. ఎందుకు నువ్వు శ్రవణం చేశావు? అసలు భగవద్గీత నీ దుఃఖాన్ని పోగొట్టుకోవటం కోసం శ్రవణం చేసావు. ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడటం కోసం నువ్వు శ్రవణం చేసావు. అదే జరగాలి అని అనుకున్నప్పుడు నీవు భగవద్గీతలో ఏదైతే శ్రవణం చేశావో, ఏ అవగాహన అయితే నువ్వు లోపల ఏర్పరచుకున్నావో ఆ అవగాహన ప్రకారంగా ఇక్కడ ఉండాలి. అలా ఉంటూ ఉన్నట్లయితే అది సరైనటువంటి జ్ఞానం అవుతుంది. అలా నీవు ఉండలేకపోతున్నావు అనుకో, దానికి కారణం ఏమిటి? నీకు అశ్రద్ధ అయినా అయి ఉండాలి. అంటే నీకు శ్రద్ధ లేదు దీని పట్ల. ఊరికే వచ్చావు, కూర్చున్నావు, విన్నావు. వచ్చామా, విన్నామా, ప్రసాదం తిన్నామా, వెళ్ళామా, అంతే. కానీ ఇదేది కూడా లోపలికి గ్రహించటం లేదు. కానీ ఈ మాటలు కొన్ని నీకు గుర్తుంటున్నాయి అంతే. అలా గుర్తున్నప్పుడు నువ్వేమంటున్నావు? నేను ఆనంద స్వరూపాన్ని అంటున్నావు. కానీ మళ్ళీ ఒక గంటలోనే నాకు దుఃఖంగా ఉంది, నేను దుఃఖ స్వరూపాన్ని, నేను బాధపడుతున్నాను, నేను అశాంతిగా ఉన్నాను, అలజడిగా ఉన్నాను అంటున్నావు. అంటే నీకు శ్రద్ధ లేదు అన్నమాట. అది రెండవ విషయం ఏమిటి? అలవాటు ప్రకారంగా అలాగా వ్యవహరిస్తూ ఉండాలి. అలవాటు ప్రకారంగా పాత అలవాట్లు ఉన్నాయి కదా, ఆ పాత అలవాటు ప్రకారంగానే ఏదైనా ఒక సన్నివేశము, సందర్భము నీ ముందుకు వచ్చినప్పుడు వెంటనే భయపడటము, బాధపడటము, ఆందోళన చెందటము, అశాంతి పాలవ్వటము, అలజడి పాలవ్వటము నీకు అలవాటు కదా. ఆ అలవాటు ప్రకారంగా ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉన్నావేమో. కొద్దిసేపు అయిన తర్వాత నీకు గుర్తొచ్చి, నేను ఇలాగ ప్రవర్తించేవాడిని కాదు కదా, నేను ఆత్మస్వరూపంగా ఉండాలి కదా, నేను శాంతిగా ఉండి ఈ పరిస్థితిని ఎదుర్కోమని కదా నన్ను భగవద్గీత నాకు చెబుతున్నది. నేను సమస్థితిలో ఉండి, అలజడి లేకుండా, ఆందోళన లేకుండా, భయం లేకుండా ఉండి, సమస్థితిలో ఉండి ఈ పరిస్థితిని నేను ఎదుర్కోవాలి అనే కదా నాకు భగవద్గీత చెప్పిందని గుర్తు చేసుకుని అప్పుడు మరలా నువ్వు కాస్త సరిదిద్దుకుంటూ ఉన్నావు. అంటే నీకు ఇంకా పాత అలవాటు పోవటం లేదు. ఆ పాత అలవాటు పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు కూర్చుని ఇదిగో ఈ విధంగా ధ్యానం చేయాలి. అందుకు ఆత్మ సంయమ యోగము మనకు ఇవ్వబడింది, గుర్తుంచుకోవాలి. నువ్వు ఏదైతే శ్రవణం చేశావో, మననం ద్వారా ఏదైతే బుద్ధిలో స్థిరపరచుకున్నావో దానికి తగ్గట్లుగా నీ జీవితం గనక సాగుతూ ఉన్నట్లయితే నిజానికి ఆత్మ సంయమ యోగం అన్నది అవసరం లేదు. కానీ పాత అలవాటు ప్రకారంగా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఆత్మ సంయమ యోగము, ఈ ధ్యాన యోగం అనేటటువంటిది నువ్వు ఆచరించి తీరాలి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఇక శ్రద్ధ లేని వాడి గురించి మనం మాట్లాడటం కూడా అనవసరమే. కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి కాలక్షేపం. కాసేపు అక్కడ కూర్చుందాంలే, ఏదో అందరూ వెళ్తున్నారు మనము వెళ్తున్నామని,
ఏదో కొంత కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాలక్షేపం అంటే కాలాన్ని చంపటమే. కాలాన్ని ఏదో విధంగా చంపుతూ ఉంటారు కదా, దానికన్నా ఇది మెరుగు అని ఆ దృష్టి ఏర్పరచుకుంటారు. నిజమే, కొంతవరకు మెరుగే. బయట రకరకాలుగా కాలాన్ని చంపటం కన్నా ఇది మంచిదే. కానీ శ్రద్ధ ఏర్పరచుకున్నట్లయితే వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ధ్యానం అనేటటువంటిది ఇందాక చెప్పుకున్నట్లుగా జ్ఞానం కోసం కాదు, ఈ అలవాటు పోగొట్టుకోవటం కోసం. అలాగే ధ్యానము అనేటటువంటిది ముక్తి కోసం కాదు. గుర్తుంచుకోండి, ముక్తి అనేటటువంటిది దేని వలన వచ్చేది కాదు. మనకు శాస్త్రం స్పష్టంగా చెప్తుంది ఏమని అంటే, నీవు ఇప్పటికే ముక్తుడవే, కాకపోతే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనేది స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ధ్యానము అనేటటువంటిది జ్ఞానం కోసము కాదు, ముక్తి కోసము కాదు, కేవలము నీ పాత అలవాటు ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవటం కోసమే అన్నది ముందు మనం అవగాహన చేసుకోవాలి. సరే, ఇప్పుడు ధ్యాన యోగంలోకి వద్దాం. ఆత్మ సంయమ యోగంలోకి. ఆత్మ సంయమ యోగం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో మనకు అందించారు వ్యాస భగవానుల వారు. దీనిలో మనం చూసినట్లయితే 6 భాగాలుగా మనకు అనేక విషయాలను మన తండ్రి తెలియచేశారు. వీటిలో మొట్టమొదటిది బహిరంగ సాధన, దీన్నే సామాన్య సాధనలు అంటున్నారు. రెండవది అంతరంగ సాధనలు, ఇవి విశేష సాధనలు అని చెప్తూ ఉన్నారు. తరువాత ధ్యానం అంటే ఏమిటి, ధ్యాన స్వరూపం అంటే ఏమిటి అనేటటువంటిది చెప్తూ, ధ్యానం ఈ ఆత్మ సంయమ యోగము చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి, అంటే ధ్యాన ఫలము ఏమిటి అనేటటువంటిది తర్వాత చెప్తున్నారు. తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు నీకు వచ్చేటటువంటి ఆటంకాలు ఏమిటి, ఆ ఆటంకాలను ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటిది మనకు మన తండ్రి తెలియజేస్తున్నారు. తర్వాత ఈ ధ్యానం చేస్తూ ఉండగా నీవు సరైనటువంటి స్థితికి చేరకుండానే ప్రారబ్ధవశాత్తు నువ్వు మరణించినట్లయితే నీ పరిస్థితి ఏమిటి అనేటటువంటి దానికి కూడా అద్భుతమైనటువంటి రీతిలో మన తండ్రి మనకు చెప్పబోతున్నారు. తరువాత ఈ ఆత్మ సంయమ యోగం యొక్క విశిష్టత ఏమిటి అనేటటువంటిది చిట్ట చివరిగా చెప్పబోతున్నారు. ఈ ముందుగా బహిరంగ సాధనలు మనకు శ్రీమద్ భగవద్గీతలో 1వ శ్లోకం నుంచి, ఇక్కడ ఆత్మ సంయమ యోగంలో 1వ శ్లోకం నుండి 9వ శ్లోకం వరకు, అలాగే 16, 17 శ్లోకాల్లో బహిరంగ సాధనల గురించి తెలియచేశారు. అలాగే 10వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు అంతరంగ సాధనలు అంటారు. ఇవి విశేష సాధన అంటారు. సాధన అంటే ఏం లేదు, సాధించటానికి చేసేటటువంటి ప్రయత్నం అన్నమాట, అలాగా మారటం అన్నమాట. అది 10వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు కూడా అంతరంగ సాధనలు అని మనకు పెద్దలు చెబుతున్నారు. తరువాత ధ్యాన స్వరూపము, ధ్యాన ఫలాలు, ఇవన్నీ కూడా మనకు 18వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు కూడా, ఆ శ్లోకాలన్నిట్లోనూ కూడా ధ్యాన విధానం గురించి, ధ్యానం యొక్క ఫలాల గురించి మన తండ్రి మనకు తెలియచేశారు. తర్వాత 33వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు ధ్యానాన్ని చేసుకుంటున్నప్పుడు వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రతిబంధకం ఏదైతే ఉందో, ఆటంకము, ముఖ్యమైనటువంటి ఆటంకము ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించి
దానికి సంబంధంగా ఏ విధంగా నీవు ఉండాలో మన తండ్రి మనకు తెలియచేశారు 33 నుండి 36వ శ్లోకం వరకు. తర్వాత 37వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు కూడా యోగ భ్రష్టత్వము, యోగం, ఈ ధ్యానయోగం ఆచరిస్తున్నప్పుడు అంటే ఈ జ్ఞాన మార్గంలో నువ్వు నడుస్తూ నీ పాత అలవాట్లు పోగొట్టుకోవటం కోసం ఈ ధ్యాన యోగాన్ని కూడా నువ్వు అభ్యసిస్తూ ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు నీవు దీనిలో సిద్ధి పొందకుండా ఈ దేహం రాలిపోయినట్లయితే నీ పరిస్థితి ఏమిటి అనేటటువంటి దానికి కూడా ఇక్కడ సమాధానం చెబుతున్నారు. చిట్ట చివరిగా 46వ శ్లోకము 47వ శ్లోకాల్లో ఈ ధ్యానయోగం యొక్క విశిష్టత ఏమిటి అనేటటువంటిది మనకు మన తండ్రి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. ఇట్లా ఎంతో వివరంగా ఈ అధ్యాయంలో అనేక విషయాలు మన తండ్రి మనకు తెలియచేయటం అనేది జరిగింది. వీటిని మనం చాలా వివరంగా మనం ఇన్ని వారాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించుదాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 1 నుండి 9 శ్లోకాలు, అలాగే 16వ శ్లోకము 17వ శ్లోకము, వీటిల్లో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా బహిరంగ సాధనలు. బహిరంగ సాధనలు అంటే ఏంటంటే బయట అంటే ధ్యానానికి సంబంధం ఏమీ లేదు. బయట అసలు ధ్యానయోగాన్ని నువ్వు అభ్యాసం చేయాలంటే ఏ విధంగా ఉండాలి అనేది ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. ఏ ధ్యానం చేసే వాళ్ళకైనప్పటికీ కూడా ఇది వర్తిస్తుంది. ఏ విధంగా ఉండాలి అసలు వాళ్ళు అనేటటువంటి దానికి ఈ శ్లోకాల్లో మన తండ్రి చెప్తున్నారు. ముందు ఏం చెప్పారు? కర్మయోగాన్ని ఆచరించాలి అనేటటువంటిది చెప్పారు. కర్మయోగం అనేటటువంటిది ఏ విధంగా ఆచరించాలి? నువ్వు ప్రతిఫలాన్ని ఆశించకుండా నీవు చేసేటటువంటి కర్మ శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళి నా తండ్రి నాకు ఏది ప్రసాదించారో అదే నాకు శ్రేయోదాయకం అనుకుంటూ దాన్ని నీవు సంతృప్తిగా తీసుకునేటటువంటి స్థాయికి నువ్వు చేరినట్లయితే అది కర్మయోగం అనబడుతుంది. అలాగే కర్మయోగంలో నీవు 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీవు ఆత్మస్వరూపం అనేటటువంటిది నువ్వు తెలుసుకున్నట్లయితే కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గత్యంతనామయం. కాబట్టి ఆ ఫలం మీద దృష్టి లేకుండా ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు స్మరించుకుంటూ ఆ కర్మ చేసినట్లయితే అది కూడా కర్మయోగం కిందకే అనేటటువంటిది కూడా మనకు పెద్దలు చెబుతున్నారు. ముందు కర్మయోగం అన్నది ఆచరించాలి. ఈ కర్మయోగం అనేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఇది మత జీవితం కిందకి వస్తుంది. మత జీవితంలో నువ్వు ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ అక్కడ చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా నువ్వు సరైన రీతిలో శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ రీతిలో నువ్వు ఆచరణలో పెట్టుకుంటున్నప్పుడు నీలో ఉన్నటువంటి మాలిన్యం అన్నది పోతుంది. నీలో మాలిన్యం పోయినప్పుడు నీవు జ్ఞానబోధ వినటానికి యోగ్యుడవుతావు. కాబట్టి మొట్టమొదటిగా మనకు కర్మయోగము అనేటటువంటిది ముఖ్యము అన్నది పెద్దలు చెబుతున్నారు. అదే భక్తి అనేటటువంటిది కూడాను సరైన రీతిలో ఉండాలి. ఆ భక్తి మనమేదో అనుకుంటే అది కాదు. శాస్త్రం భక్తి అంటే ఏం చెప్పారో, ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధించాలని చెప్పారో ఆ విధంగా మనం ఆ భగవంతుణ్ణి సరైనటువంటి రీతిలో ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ భక్తి వల్ల, ఆ కర్మయోగము వల్ల నిజానికి మనలో మాలిన్యం పోయి మనం ఒక యోగ్యత ఏర్పరచుకుంటాం. జ్ఞాన బోధ వినటానికి, జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవటానికి, ఆపై ముక్తావస్థలో ఉండటానికి కావలసినటువంటి యోగ్యత ఏర్పరచుకోవటానికి కర్మయోగం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. తర్వాత మనం చూసినట్లయితే మనకు శ్రీమద్ భగవద్గీతలో చాలామంది మోక్షం అనేటప్పటికీ లేదా
ఏదైనా పొందాలి దైవ సంబంధంగా అనేటప్పటికీ ఎవరో ఒకళ్ళు మనల్ని ఆశీర్వదించితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు. గురువు అనుగ్రహము, దైవానుగ్రహము, శాస్త్రానుగ్రహము అంటారు. ఇక్కడ ఏంటంటే గురువు అనుగ్రహము, శాస్త్రానుగ్రహము, దైవానుగ్రహము అన్నప్పుడు దైవానుగ్రహం అంటే నీకు మానవ జన్మ లభించింది, ఇదే దైవానుగ్రహం అన్నది. ఇంతకన్నా గొప్ప అనుగ్రహం అనేది లేనేలేదు. 84 లక్షల జీవరాశిలో నీకు మానవదేహం వచ్చిందంటే ఇది దైవానుగ్రహమే అనేది చెబుతున్నారు. దీన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దైవం నీకు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు దీన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో తెలియచేసేటటువంటివి శాస్త్రాలు. ఆ శాస్త్రాలే లేకపోతే నీకు మానవ జన్మ వచ్చినా కానీ దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నీకు తెలిసేది కాదు. అది శాస్త్ర అనుగ్రహము. ఆ శాస్త్రాల్లో ఏముందో దాన్ని నీవు ఎలా అవగాహన చేసుకోవాలో, ఎలా దాన్ని ఆచరణలోకి తీసుకోవాలో తెలియచేసేటటువంటిది గురువు. గురువు నీకు ఆ విధంగా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని శాస్త్రంలో ఏదైతే మనకు మహర్షులు చెప్పారో దాన్ని తను అనుభవంలోకి తెచ్చుకొని తన అనుభవం నుండి నీకు బోధ చేస్తూ ఉన్నట్లయితే అది కేవలము గురువు అనుగ్రహము అనబడుతుంది. అయితే నీవు ఈ దుఃఖం నుండి బయటపడాలి అని అనుకున్నా, ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ భవసాగరం నుండి నీవు బయటపడాలి అనుకున్నా, ఈ 3 అనుగ్రహాలు కూడా నీకు ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం ఉంటేనే నువ్వు ఇలాగా జన్మ తీసుకున్నావు. శాస్త్ర అనుగ్రహం ఉన్నది కాబట్టి శ్రీమద్ భగవద్గీత పట్టుకుని శ్రద్ధగా భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నావు. అలాగే శ్రద్ధగా కూర్చుని గురుబోధ వింటున్నావు. ఈ 3 కూడా నీకు ఉన్నప్పటికీ కూడా నీ ప్రయత్నము అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది అనేది మనకు చెబుతున్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం. ఎవరు కూడా ఈ విషయంలో నీకు సహాయం చేయలేరు. ఎందుకని అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే దానికి ఉపయోగపడేది ఏంటంటే నీ మనస్సు మాత్రమే. నీకు బోధ చేస్తారు గురువు. నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి కావలసినటువంటి ప్రేరణ నీకు గురువు అందిస్తారు, అంతవరకు మాత్రమే. కానీ శ్రద్ధగా ప్రయత్నం చేయాల్సింది మాత్రం నీవే. దేంతో ప్రయత్నం చేయాలి? నీ మనస్సుతో ప్రయత్నం చేయాలి. శాస్త్రం ఏదైతే చెప్పిందో, గురుబోధలో నీవు ఏదైతే శ్రవణం చేశావో దాని ప్రకారంగా మనసు నడుచుకునేట్లయితే ఆ మనస్సు నీకు మిత్రుడవుతుంది. దానికి విరుద్ధంగా నడుచుకునేటట్లయితే నీ మనసే నీకు శత్రువు అవుతుంది. ఇది అర్థం చేసుకొని నీ మనస్సును సరైనటువంటి రీతిలో అదుపులో ఉంచుకోవాలి. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. ఎవరో నీ నెత్తిన చేయి పెడితే, ఎవరో ఆశీర్వదించితే దానివల్ల నీకు ఏ ప్రయోజనము కూడా లేదు. నీ ప్రయత్నము నువ్వు చేయాలి అనేటటువంటిది మనకు స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు. అలాగే అందరి పట్ల కూడా సమభావన ఏర్పరచుకోవాలి. ఎందుకంటే అంతా కూడా ఆత్మమయమే. ఇక్కడ సర్వం కల్విదం బ్రహ్మ. అంతా కూడా ఆత్మస్వరూపంగా నువ్వు చూడాలి. అది సరైనటువంటి సాధన. అలా చూడాలనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ భేదాలను చూస్తూ ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. కాబట్టి నీవు అందరి పట్ల కూడా సమభావన ఏర్పరచుకోవాలి. శత్రువుల పట్ల, మిత్రుల పట్ల, అలాగే సాధువుల పట్ల, సామాన్యుల పట్ల, ఉదాసీనుల పట్ల, అందరి పట్ల కూడా సమభావన ఏర్పరచుకోవాలి. అలాగే నీ ముందుకొచ్చేటటువంటి ఏ విషయమైనా సరే వాటి పట్ల ఎప్పుడు కూడా ఒక సమభావన ఏర్పరచుకుని సమస్థితిలో నువ్వు ఉండటం అనేటటువంటిది ముఖ్యమైనది అన్నది మనకు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మనం చూసినట్లయితే ఆహార విహారాలలో నీవు చేసేటటువంటి కర్మలలో, అలాగే నిద్ర మెలకువలలో కూడా
యుక్తమైనటువంటి రీతిలో ఉండాలి అంటున్నారు. అంటే నీవు తీసుకునేటటువంటి ఆహారం దగ్గర నుంచి, నిద్ర దగ్గర నుంచి, నువ్వు చేసే కర్మలు ఇవన్నీ కూడా యుక్తమైనటువంటి రీతిలో ఉండాలి. అంటే ఏమిటి? నీ సాధనకు పనికి వచ్చేటటువంటి రీతిలో ఉండాలి. నీవు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇవేవి కూడా నీకు ఇబ్బంది కలిగించకుండా నీవు నిరంతరము కూడా ధ్యానయోగిగా ఉండటానికి, నీ ఆహార విహారాలు, నీవు చేసే కర్మలు ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా ఉండాలి అంటున్నారు. అలా ఉన్నప్పుడు ఇంకా నీవు దుఃఖపడాల్సినటువంటి పని ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఇంకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, అలాగే ఇప్పుడు ధ్యానయోగం కానీ, లేదా కర్మయోగం అన్నప్పుడు భక్తి యోగం కానీ, ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే దుఃఖం పోగొట్టుకోవటం కోసమే అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. యుక్తాహార విహారస్య అని చెప్పేసి చెప్తూ, ఇంకా నీకు దుఃఖం అన్నది ఉండదు. నువ్వు సరైనటువంటి రీతిలో వీటన్నిటినీ కూడా నీవు మరల్చుకున్నట్లయితే నీకు దుఃఖం అన్నది ఉండదు, నీవు దుఃఖం నుండి బయటపడతావు అంటున్నారు. ఏ విధంగా? నీవు నిరంతరము కూడా ధ్యానయోగిగా ఉండటానికి అనువైన రీతిలో వీటన్నిటినీ కూడా మలుసుకోవాలి. అలాగే నువ్వు కూర్చుని ఇక్కడ ఎక్కువ తిన్నప్పుడు కూడా నువ్వు ధ్యానం చేయలేవు. అస్సలు తినకపోయినా కానీ నువ్వు ధ్యానం చేయలేవు. ఎక్కువ నిద్రపోయేవాడికి, అస్సలు నిద్రపోని వాడికి కూడా ధ్యానం అనేటటువంటిది చేయటం అన్నది సాధ్యం కాదు అనేటటువంటిది కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నిట్లోనూ కూడా నీవు సరైనటువంటి మార్పులు చేసుకోవాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా ఈ శ్లోకాల్లో తెలియచేశారు. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఈ మార్పులు బాహ్యంగా ఎప్పుడూ మనం గమనించుకుంటూ ఉండేటటువంటి మార్పులు. ఈ మార్పులు ఎప్పుడు కూడా సరైనటువంటి రీతిలో కర్మయోగాన్ని ఆచరించటం అన్నది, నన్ను నేనే ఉద్ధరించుకోవాలి అని ఎప్పుడు కూడా నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ, నీ మనస్సును నువ్వు సరైనటువంటి రీతిలో మళ్లించుకుంటూ, నీకు స్నేహితుడిగా నీ మనసు ఉండేలాగా చేసుకోవటం అన్నది నువ్వు ఎప్పుడూ చేసుకునేటటువంటిది. అలాగే అందరి పట్ల, అన్నిటి పట్ల కూడా ఒక సమభావన ఏర్పరచుకోవటం అనేది నువ్వు ఎప్పుడూ కూడా చేసేటటువంటి పని. అలాగే ఆహార విహారాల్లోనూ, నువ్వు చేసేటటువంటి కర్మల్లోనూ, నువ్వు నిద్రలోనూ, వీటన్నిటిలోనూ కూడా ఎప్పుడూ కూడా నువ్వు వీటిని ఆచరణలో పెట్టుకోవాలి. అలాగే నువ్వు ఎక్కువ తినకుండా, అసలు తినకుండా, అలా కాకుండా ఒక సమస్థితిలో హితము మితము అన్నది ముఖ్యం. ఎప్పుడు కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. హితంగా మితంగా ఉండాలి. మనం ఏది తీసుకున్నప్పటికీ కూడా, ఏది చేస్తున్నప్పటికీ కూడా ఒక దానిలో మునిగిపోయి కూరుకుపోయి అదే సర్వస్వము అన్నట్లుగా ఉన్నప్పుడు నీవు ధ్యానయోగిగా మారలేవు. ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి విషయాలు. ఇవి ఎప్పుడూ కూడా మనం ఇలా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇక అంతరంగ సాధనలు అంటే ఇవి ప్రత్యేక సాధనలు. అంటే ధ్యానం చేయటానికి నీవు ఉపక్రమించినప్పుడు అక్కడ ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నవన్నీ కూడా ఎప్పుడు బయట ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ధ్యానం చేయటానికి సిద్ధపడ్డావు. సిద్ధపడిన తర్వాత నువ్వు కూర్చుని ఇక ధ్యానం చేస్తావు కదా. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేటటువంటిది మనకు 10వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు కూడా ఈ విషయాలన్నీ కూడా మన తండ్రి మనకు స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ముందు స్థలం, ఎలాంటి స్థలంలో నువ్వు కూర్చోవాలి అని చెప్తున్నారు. నిర్జన ప్రదేశము అయినట్లయితే మంచిది అన్నది చెప్తున్నారు. ఎందుకని? అనేక మంది అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు నీకు అక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు చెదురుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూర్చుని నువ్వు ధ్యానం చేయటం అనేటటువంటిది సాధ్యం కాదు. కాబట్టి నిర్జన ప్రదేశము ఏదైతే ఉందో అలాంటి ప్రదేశాన్ని చూసుకోమన్నారు.
నిర్జన ప్రదేశం అని చెప్పేసి నువ్వు ఏ మురుగు కాలువ పక్కకు కూర్చుంటే అక్కడ దోమలు ఆ మురుగు కంపు వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశంలో కాదు, శుభ్రమైనటువంటి ప్రదేశంలో కూర్చోవాలి. ఆ ప్రదేశం పవిత్రమైనటువంటిది అయినట్లయితే నీకు సాధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది చెబుతున్నారు. చక్కటి ఒక శుభ్రమైనటువంటి నదీ తీరంలో కానీ, కొండల మధ్యలో కానీ, లేదా కొన్ని ఇప్పుడు తులసి కానీ, రావి కానీ, ఇలాంటి వృక్షాల దగ్గర కానీ, ఇలాంటి ప్రదేశంలో నువ్వు కూర్చుని చేసినట్లయితే ఆ వాతావరణం కూడా నీకు ఎంతగానో సాధనకు ఉపయోగపడుతుంది అనేది చెబుతున్నారు. అలాగే క్రమం తప్పకుండా సాధన చేయాలి అనేటటువంటిది కూడా ఇక్కడ మనకు మన తండ్రి చెబుతున్నారు. అలాగే నువ్వు సాధన చేసేటప్పుడు ఏకాంతము అనేటటువంటిది చాలా ముఖ్యము అన్నారు. మేము కొంతమంది కలిసి కూర్చుని ధ్యానం చేస్తాము అని అంటే, కలిసి కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అది ఇబ్బంది కలుగుతుంది, ధ్యానానికి అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఏకాంతంగా కూర్చుని నీవు ధ్యానం చేయాలి అనేటటువంటిది మనకు మన తండ్రి ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే నీ ఆసనం, దేని మీద కూర్చుని నువ్వు ధ్యానం చేస్తున్నావో ఆ పీట లేదా ఆ రాయి కానీ ఏదైనా కానీ అది మరీ ఎత్తుగా లేకుండా మరీ తక్కువగా కాకుండా సమమైనటువంటి స్థితిలో ఉండాలి. అలాగే అది మెత్తగా ఉండేలాగా నువ్వు చేసుకోవాలి. దానికి శ్రీమద్ భగవద్గీతలో ముందుగా దర్బలు పరుచుకుని, తర్వాత జింక చర్మం పరుచుకుని, తర్వాత ఒక వస్త్రాన్ని పరుచుకోమని చెప్పారు. కానీ ఇప్పుడు మనకు అవన్నీ కూడా అవసరం లేదు. సరైనటువంటి రీతిలో ఆ ఆసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు నీకు దేహానికి సౌకర్యవంతంగా ఉందా లేదా అని చూసుకుని అలాంటి దాని మీద నువ్వు కూర్చుంటే సరిపోతుంది. దీన్ని అర్థం చేసుకోండి. అలాగే దేహం ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది కూడా మన తండ్రి మనకు ఈ శ్లోకాల్లో మనకు చెప్పారు. ఏ విధంగా ఉండాలి? దేహం నిటారుగా ఉండాలట. మెడ, శిరస్సు, అలాగే ఇక్కడ నుండి ఈ కింది భాగము ఇదంతా కూడా ఒక సమస్థితిలో ఉండేలాగా, నిటారుగా ఉండేలాగా కూర్చున్నట్లయితే వెంటనే ధ్యానస్థం అవటానికి వీలవుతుంది అనేది చెబుతున్నారు. అలాగే దృష్టి ఎక్కడ ఉంచాలి? దృష్టి చలించినట్లయితే ఏమవుతుందంటే మనస్సు చలిస్తుంది. కాబట్టి దృష్టి చలించకుండా నాసికాగ్రం మీద దృష్టి ఉంచండి అని చెప్పారు. అయితే ఇది మనకు భగవత్పాదులు వారు చెప్తున్నారు, ఎక్కడ ఉంచటం అనేటటువంటిది ముఖ్యం కాదు, మీరు చలించకుండా ఉండేలాగా చేసుకోవటం అన్నది ముఖ్యమైనటువంటిది అనేది చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా దృష్టి చలించకుండా ఉండాలి అనుకున్నప్పుడు ప్రాణచలనం కూడా సరైనటువంటి రీతిలో ఉండాలి. కాబట్టి చిన్నగా కొద్దిపాటి ప్రాణాయామం మీరు చేసుకున్నట్లయితే, ధ్యానం చేయటానికి ముందు ప్రాణాయామం చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ప్రాణచలనంలో సరైనటువంటి మార్పు వచ్చి ఒక సమస్థితిలో ఉండటానికి వీలవుతుంది. కాబట్టి అప్పుడు దానివల్ల మనస్సు చలించకుండా ఉంటుంది. అలాగే మీరు కూడా మీ దృష్టి అనేటటువంటి దాన్ని ధ్యాన వస్తువు మీద లగ్నం చేసినట్లయితే ముఖ్యం అన్నది భగవత్పాదులు వారు చెప్తున్నారు. దేని మీదో లగ్నం చేయటం కాదు, మీ దృష్టి ధ్యాన వస్తువు మీద లగ్నం చేసినట్లయితే అది మీకు శ్రేయోదాయకము అనేది భగవత్పాదులు వారు చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఉంచుకోండి. అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు గడిచిపోయినటువంటి విషయాలు లేదా రేపటి సంబంధమైనటువంటి విషయాలు ఏవో గుర్తుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. మనసుతో చెప్పండి, మనసా కాసేపు నన్ను ప్రశాంతంగా ధ్యానం చేసుకొని, ఆ తర్వాత కావాలంటే నువ్వు ఆలోచించుకుంది కానీ గతాన్ని గురించి తవ్వుతూ ఉంటావు కదా, కాసేపు కాస్త తవ్వకుండా ఉండు. గతాన్ని గురించి తవ్వి వాటన్నిటినీ మళ్ళీ నేను గుర్తు చేసుకుని బాధపడేలాగా చేస్తూ ఉంటావు ఎప్పుడూ కూడా. అలాగే భవిష్యత్తు గురించి ఏవేవో ఆలోచనలు చేసి నన్ను భయపెడుతూ ఉంటావు. కాబట్టి కనీసం నేను ఇప్పుడు ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాను, ఒక గంటన్నర సమయం నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టు అని చెప్పేసి మనసులో ఆ ఆలోచనలు రాకుండా ఉండేలాగా మనసుకు 1-2 సార్లు మీరు చెప్పుకున్నట్లయితే మనసు మీ మాట వింటుంది. అది మీకు అనుభవం అవుతుంది కూడా. తప్పకుండా ఆ పని చేయండి.
ఆ విధంగా చేయమని మన తండ్రి మనకు చెప్తున్నారు. తర్వాత మనస్సును ఏకాగ్రం చేయాలి. దేని మీద ఏకాగ్రం చేయాలి? ఆత్మ మీద లగ్నం చేయాలి. మనస్సును ఆత్మ మీద లగ్నం చేయాలి. ఇవన్నీ కూడా సాధన చేయటానికి ముందు మనం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కూర్చుని సాధన చేయాలి. కూర్చున్న తర్వాత ఇప్పుడు మనస్సును దేని మీద లగ్నం చేయాలి? ధ్యాన వస్తువు మీద లగ్నం చేయాలి. అటు ఇటు కదలకుండా ధ్యాన వస్తువు మీద లగ్నం చేయాలి. ఇక్కడ ధ్యాన వస్తువు ఏది? ఆత్మే ధ్యాన వస్తువు అనబడుతుంది. ఇప్పుడు మనకు తర్వాత శ్లోకాల్లో 18వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు కూడా మన తండ్రి స్పష్టంగా మనస్సు ఆత్మ మీద ఎలా లగ్నం చేయాలో ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు చెబుతున్నారు. శ్రద్ధగా వినండి. మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నటువంటి విషయాలే. దేని మీద మనసు లగ్నం చేయాలి అంటున్నారు. ఇప్పుడు చూడండి, మేము ధ్యానం చేస్తున్నాం అనుకుని రకరకాలుగా వాళ్ళు చేస్తున్నారు. అది సరైనటువంటి ధ్యానం కాదు. మీరు ఈ దుఃఖం నుండి బయటపడాలి అన్నా, మీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అని అన్నా, అలాగే ఈ భవసాగరం నుండి బయటపడాలి అన్నా, అంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అన్నా, ఆ పరమాత్మతో ఏకంగా ఉండాలి అన్నా మీరు చేయాల్సినటువంటి ధ్యానం ఇదే. అసలు ధ్యానం అంటేనే ఇందుకోసమే, ఇంకొక అందుకోసం కానే కాదు. గుర్తుంచుకోండి. ఇప్పుడు ధ్యానం చేయటం వల్ల నాకు ఆ ఫలితం వచ్చింది, ఈ ఫలితం వచ్చిందని ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనకు మహర్షులు ధ్యానము అనేటటువంటిది, లేదా ఆత్మ సంయమ యోగము అనేటటువంటిది, లేదా నిధిధ్యాసన అనేటటువంటిది ఎందుకోసం ఇచ్చారు అంటే, ఈ దుఃఖం నుండి నువ్వు బయటపడటం కోసమే, ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడటం కోసమే, ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటం కోసమే, అంతే. ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటం కోసమే, అంతే. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు దానికి తగ్గట్లుగా మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు దాకా మనకు బహిరంగ సాధనల గురించి మన తండ్రి చెప్పారు. అలాగే ధ్యానంలో కూర్చోవటానికి ముందు మనం ఏ విధంగా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ కూడా మనకు మన తండ్రి చెప్పారు. ఇప్పుడు అసలు ధ్యానం అనేటటువంటిది ఎలా చేయాలి అనేటటువంటిది చెబుతున్నారు. ధ్యానము అనేటటువంటిది చెయ్యాలి అంటే దానికి కావలసినటువంటిది ఏమిటి అంటే మనస్సు. బాగా గుర్తుంచుకోండి. చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంది. మనస్సు ఆగిపోతే అది ధ్యానము అంటున్నారు. కానీ మనకు శాస్త్రం అలా చెప్పటం లేదు. నీ మనస్సు ఇప్పటి వరకు కూడా అనాత్మ మీద ఉంది. అనాత్మ మీద ఉన్నటువంటి మనస్సును ఆత్మ మీద లగ్నం చెయ్యి అని చెప్తున్నారు, అంతే. ఇప్పటి వరకు కూడా నీవు విషయాలను ధ్యానిస్తూ ఉన్నావు. విషయాలను అంటే ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు నీవు ఆత్మను ధ్యానించు అంటున్నారు, అంతే. 2వ అధ్యాయంలోనే మనకు చెప్పారు, ధ్యాయతో విషయాన్ పుంసః. ఇప్పుడు దాకా విషయాలను ధ్యానిస్తూ ఉన్నావు. అలా ధ్యానించటం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. మరలా నీవు జన్మలు పొందుతున్నావు, పతనం అవుతున్నావు. విషయాలను ధ్యానించకుండా ఆత్మను ధ్యానించు అని చెప్తున్నారు, అంతే. మనస్సు ఆత్మ మీద లగ్నం చెయ్యి అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? మనస్సు కావాలి. మనసు అంటే ఏంటి? ఆలోచనలు. విషయాలను ధ్యానించటం అంటే మనకు తెలుసు. ఒక విషయం గురించి పదే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆలోచనలో మునిగిపోయి మన చుట్టూతో అసలు ఏమవుతుందో కూడా మనకు తెలియదు. అంటే ఇంకా మిగిలిన ఆలోచనలన్నీ వదిలిపెట్టేసి ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట.
మిగిలిన ఆలోచనలు, మిగిలిన విషయాలవన్నీ కూడా వదిలేసి ఏదో ఒక్క విషయం గురించే ఆలోచిస్తూ ఉండటం అనేటటువంటిది ధారణ అంటారు అన్నమాట. అంటే మిగతాయి వదిలి ఆ విషయం మీదే ఆలోచనలు ఉంటే దాన్ని ధారణ అంటారు అన్నమాట. అది కాక ఇంకా మరేమీ ఆలోచించకుండా దానిలోనే అలాగా మునిగిపోయి దాని గురించే ఆలోచిస్తూ ఉంటే అది ధ్యానము అంటారు. అలాగే దాని గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన్మయులైపోతే ఇంకా తన చుట్టూ అసలు ఏం జరుగుతుందనేది కూడా తెలవకుండా దానిలో మనసు అంతగా లగ్నమైపోయి లీనమైపోతే ఇది సమాధి అంటారు. అంతే. ధారణ, ధ్యానము, సమాధి ఈ మూడు కూడా ఆత్మ సంయమ యోగం అంటే ఈ మూడు కూడా కలిసి ఉంటాయి అనేటటువంటిది మనకు మహర్షులు చెప్తున్నటువంటి విషయము. సరే, ఇప్పుడు విషయాల మీద నుంచి మనస్సును తీసుకొచ్చి మనం ఏం చేయాల్సి ఉంది? యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యుక్త అంటే ఏమిటి? ధ్యాన యోగము. ఇక్కడ సరైనటువంటి ధ్యానయోగం అంటే ఏమిటి? చిత్తమాత్మన్యేవావతిష్టతే, మనస్సు ఆత్మ మీద లగ్నం చేయటమే. నిస్పృహ సర్వకామేభ్యో, మిగిలిన ఆలోచనలు ఏవి కూడా లేకుండా మనస్సును ఆత్మ మీద లగ్నం చేయటం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మధ్యానము, ఆత్మ సంయమ యోగము, నిధిధ్యాసన, వేదాంత ధ్యానము అనబడుతుంది. అలాగే శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. మనసు ఎక్కడెక్కడో ఉంటుంది. శనై నెమ్మదిగా క్రమంగా మనసును తీసుకొచ్చి ఏం చేయాలి? ఆత్మసంస్థం, ఆత్మ మీద లగ్నం చేయాలి. అంతే. ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్, ఇంకా దేని గురించి ఆలోచించవద్దు. అంతే. ఆత్మ మీద లగ్నం చేయటము అంటే ఏ విధంగా లగ్నం చేయాలి? అదేమన్నా వస్తువు అయితే, మనస్సు ఒక వస్తువు, ఆత్మ ఒక వస్తువు అయితే ఈ వస్తువుని తీసుకొచ్చి ఈ వస్తువు మీద ఉంచాము అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చి మనస్సు ఒక వస్తువు కాదు, అలాగే ఆత్మ కూడా ఒక వస్తువు కాదు. మనస్సు అంటే ఏమిటి? ఆలోచనలు. అంతే. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి అంటే కేవలము ఉన్నాను అనేటటువంటి ఒక స్ఫురణ ఏదైతే ఉందో అదే చైతన్యం అనబడుతుంది. ఆ చైతన్యమే ఆత్మ. కాబట్టి ఆత్మ మీద లగ్నం చేయటం అంటే ఎలా అని మనం మహర్షుల్ని అడిగినప్పుడు మహర్షులు మనకేం చెప్పారు అంటే ఆత్మ యొక్క లక్షణాల మీద మనస్సు పెట్టు అన్నారు. అంటే ఏమిటి? ఆ లక్షణాల మీద పెట్టడం అంటే ఏమిటి? ఆ లక్షణాలను ఆలోచించుకుంటూ ఉండటమే. ఆ లక్షణాలను ఆలోచించుకుంటూ ఉండటమే. ఇది ఆత్మ సంయమ యోగము అనేటటువంటిది మనకు చెప్తున్నారు. ఈ రెండు శ్లోకాలు బాగా గుర్తుంచుకోండి. 18వ శ్లోకం యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే. అలాగే 25వ శ్లోకం శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. ఈ రెంట్లోనూ కూడా మనకు చెప్పింది ఏంటి? నీ ఆలోచనలన్నీ కూడా ఆత్మపరమైనటువంటి ఆలోచనలు ఉండాలి అన్నారు. దీన్నే ఆత్మాకార వృత్తి అన్నారు. వృత్తి అంటే ఏమిటంటే ఆలోచన. ఆత్మాకార వృత్తి అన్నారు, లేదా బ్రహ్మాకార వృత్తి అన్నారు. బ్రహ్మము అన్న ఆత్మ అన్న ఒకటే. ఆత్మాకార వృత్తి లేదా బ్రహ్మాకార వృత్తి. కాబట్టి ఆత్మగా నీ లక్షణాలను నువ్వు శ్రవణం చేసినప్పుడు నువ్వు తెలుసుకున్నావు, ఆ లక్షణాలను నువ్వు మననం చేసావు. అలా ఉండలేకపోతున్నావు ఇప్పుడు.
అలా ఉండలేకపోవటం కోసం ఈ ధ్యానం చేస్తున్నావు. కాబట్టి నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు ఆత్మభావనతో ఉంటాము అంటే నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని, నేను శాంతస్వరూపాన్ని, నేను ముక్త స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని అని అనుకోవటం కాదు. ఆపై అలా ఉండటానికి కావలసినటువంటి ప్రయత్నం ఏదో అది చేయాలి. అది జ్ఞానిగా ఉండటం అనేది కాదు. ఆ జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో జ్ఞానము నీకు ఇక్కడ ఆచరణలోకి రావాలన్నమాట. నువ్వు ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, ఏ జ్ఞానమైతే నువ్వు తెలుసుకున్నావో ఆ జ్ఞానము ఇక్కడ నీ ఆచరణలో కనపడాలి. నేను ఆనంద స్వరూపాన్ని అంటే కుదరదు. నీ ముందుకు ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు సమస్థితిలో ఉండి అక్కడ ఆ పరిస్థితిలో నువ్వేం చేయాలో అది చెయ్యి. అంతేగాని నేను ఇప్పుడు ఇంతకుముందేమో నేను ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని అనుకుంటూ ఇప్పుడేమో నేను దుఃఖపడేవాడిని అనుకుంటూ ఉంటే నీ జ్ఞానం ఎందుకు పనికిరాని జ్ఞానమే అవుతుంది. అలాంటి జ్ఞానం కాదు నీకు కావాల్సింది. కాబట్టి కూర్చుని అలాంటి నిన్ను నీవు తెలుసుకుంటూ ఉండు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా శాంత స్వరూపంగానే నేను ఉంటాను. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నేను ఆనంద స్వరూపంగానే ఉంటాను. ఈ దేహం పోతున్నా నేను కాదు మరణించేది, నేను శాశ్వతంగానే ఉంటున్నాను. నాకు మరణ భయం అన్నది ఏమీ కూడా లేనే లేదు. ఈ దేహం మారుతూ ఉంది, వికారాలు చెందుతూ ఉంది. నేను నిరాకారమైన నేను ఏ వికారము కూడా చెందటం లేదు. ఈ దేహం ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంది. నిరాకారమైనటువంటి నిరవయవుడనైనటువంటి నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను అసలు ఏ పని చేసేవాడిని కాదు. ఈ దేహం ఏదో చేసుకుంటుంది, దాని ప్రారంభం అది అనుభవిస్తుంది. ఇది పోతుంది, రేపో మాపో పోతుంది. నేను శాశ్వతమై ఉన్నాను, నిరాకారమైనటువంటి నేను శాశ్వతమై ఉన్నాను. ఈ విధంగా నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానం నీ జీవితంలోకి వచ్చేలాగా అందుకు నువ్వు ధ్యానం చేయటం అన్నది, అందుకు ఆత్మ సంయమ యోగము అనేటటువంటిది ఈ విధంగా నువ్వు చేసుకుంటూ పోవాలి. ఎంతగానంటే ఇది చలించకూడదు. ఇంకా ఎప్పుడు కూడా నువ్వు ఆత్మస్వరూపంగానే ఉండాలి. ఏ విధంగా ఉండాలట ఈ ధ్యానము? గాలి లేని చోట ఒక దీపం పెడితే ఎంత నిశ్చలంగా ఉంటుందో నీ ఆలోచనలు కూడా అంత నిశ్చలంగా ఉండాలి. దేని మీద ఉండాలి నీ ఆలోచనలు? ఆత్మ మీద ఉండాలి. అనుకోవటం కాదు, అలా ఉండటానికి ప్రయత్నం జరుగుతూ ఉండాలి. కేవలము ఆత్మభావనతో ఉండటం కాదు, అది జీవితంలో కనపడాలి, జీవితంలోకి రావాలి. అప్పుడు నువ్వు ఒట్టి జ్ఞానివి కాదు, నీ జ్ఞానం అనేటటువంటిది విజ్ఞానంగా మారినట్లు అవుతుంది, ఆచరణలోకి వస్తుంది. అది ముక్త అవస్థ అంటే, అది ముక్త అవస్థ. అందుకే మనకు స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఆ ముక్తావస్థ లక్షణాలు అవన్నీ కూడా మనకి మొట్టమొదటి 2వ అధ్యాయంలోనే చెప్పారు. సమస్థితి అనేటటువంటిది సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభో జయాజయవు అని మనకి 2వ అధ్యాయంలోనే చెప్పారు. ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు సమంగా ఉంటున్నావా లేదా? ఆగమ, అపాయను, అనిత్య అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మారేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. నేను మారినటువంటి ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు కూడా ఆ విధంగా మారినటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండాలి. మారేటటువంటిది నేను కాదు అని నువ్వు గుర్తు చేసుకోవాలి అనుకున్నప్పుడు భగవత్పాదులు వారు అందించినటువంటి నిర్వాణ షట్కము మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మారినటువంటి మిమ్మల్ని మీరు బలపరుచుకోవటానికి బ్రహ్మజ్ఞానావళి మాల కూడా అంతగా మీకు ఉపయోగపడుతుంది. ఆ రెండు కూడా నిరంతరము కూడా మననం చేసుకుంటూ ఉన్నట్లయితే మారేటటువంటి దాని నుంచి మీరు మారినటువంటి మిమ్మల్ని మీరు చూసుకోవటానికి వీలవుతుంది. అలాగే జీవితంలో కూడా అలా ఉండటానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ ఆత్మ సంయమ యోగం అంతా కూడా లోపలికి జీర్ణమయ్యేలాగా చేసుకుని
భగవత్పాదులు వారు అందించినటువంటి ఆ నిర్వాణ షట్కము, బ్రహ్మజ్ఞానావళిమాల ఇవన్నీ కూడా లోపలకు స్థిరపరచుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండటానికి మీకు వీలవుతుంది. అలాగే మనస్సు ఎప్పుడైనా బయటకు పోయినా వెంటనే నువ్వు తీసుకొచ్చి మళ్ళా ఆత్మ మీద లగ్నం చేసుకుంటూ ఉండాలి అనేది జీవితంలో. ఇక్కడ మనం అన్నీ కూడా నాకేమిటి లాభం, నాకేమిటి లాభం అంటారు. నాకేమిటి లాభం, నాకేమిటి లాభం అన్నప్పుడు ఇక్కడ ఈ లాభాలన్నీ కూడా నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి లాభాలే. ప్రతిదీ కూడా నీకు మళ్ళీ అలజడి కలిగిస్తూ ఉంటుంది, ఆందోళన కలిగిస్తుంటుంది. ఏదో లాభం వచ్చిందని నువ్వు సంతోషపడుతూనే ఉంటావు. కానీ ఈ ఆత్మ లాభము అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే ఆత్మధ్యానం చేస్తూ ఆత్మస్వరూపంగా నీవుగా ఉంటూ అది ఈ జీవితంలో కూడా నువ్వు తీసుకెళ్ళినట్లయితే, ఈ జీవితం కూడా దాని ప్రకారంగా నువ్వు మలుసుకుంటూ ఉన్నట్లయితే ఈ లాభం అనేటటువంటిది ఎలాంటి లాభము అంటే యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి విచాల్యతే. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఇది ఫలము. ఎలాంటి ఫలం వస్తుందో తెలుసా? అన్ని లాభాలలోకి కూడా గొప్ప లాభం ఇది. అలాంటి ఫలాన్ని నువ్వు పొందుతావు. ఈ ధ్యానయోగం కనుక నువ్వు సరైనటువంటి రీతిలో అభ్యాసం చేసినట్లయితే నీ ముందుకు ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు చలించవు. మరి ఏం చేస్తావు? చలించకుండా సమస్థితిలో ఉండి ఆ పరిస్థితిని ఎదుర్కొంటావు. ఇప్పుడు వరకు ఏం చేశావు? ఏడుస్తూ మొత్తుకుంటూ అశాంతి పాలవుతూ అలజడి పాలవుతూ పక్కన వాళ్ళని కూడా ఆడావడి చేస్తూ నాకు ఇదేదో వచ్చేసిందంటూ దిగులు పడుతూ కింద మీద పడి ఏడ్చుకుంటూ ఒక్కోసారి ఏమో ఆత్మహత్య చేసుకుంటూ నువ్వు బాధపడటమే కాకుండా నీ చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా బాధకు గురి చేస్తూ ఉంటావు. అలాగే పోనీ చేయాల్సిన పని ఏమైనా సవ్యంగా చేస్తావంటే అది కనపడదు. ఎందుకని ఈ ఎడావిడిలో ఇంకా ఏవో తప్పులు చేసి ఇంకా లేనిపోయిన ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటావు. ఇప్పుడు నువ్వు ఈ ధ్యాన యోగము సరైనటువంటి రీతిలో ఆచరించినప్పుడు నీకే ఫలితం కలుగుతుంది అంటే నీ ముందుకు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నీవు ఏ విధంగా నువ్వు కూడా చలించవు. దుఃఖము అనేటటువంటిది నీకు అంటటం లేదు అన్నది నీకు అర్థమవుతుంది. ఇంకా దుఃఖం అనేటటువంటిది లేదు. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పిన నీకు దుఃఖించే అర్హత లేదు. అసలు నువ్వు దుఃఖపడేవాడివి కాదు. నాను శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి. ఇది నీకు అనుభవంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ. అవును, నేను దుఃఖపడేవాడిని కాదు. ఈ పరిస్థితి అవసరమై, ఈ దేహానికి అవసరమై ఈ పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఈ దేహం ఏది చేయాలో అది చేసుకుంటూ పోతుంది. ప్రారబ్ధవశాత్తు ఏది పొందాలో అది పొందుతుంది. నేను ఎప్పుడు కూడా ఆనంద స్వరూపాన్ని. చివరికి ఈ దేహం రాలిపోతున్నా సరే, ఇంకా నాకు మాటలు వినపడుతూనే ఉన్నాయి. డాక్టర్లందరూ కూడా ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఈ దేహం రాలిపోతుంది, ఇంకా మీరు చూసుకోండి అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా అది నా చెవిన పడుతూ ఉంటే అప్పుడు కూడా పోతుంది దేహం, నేనా పోయేది, నేను శాశ్వతమే, నాకే దుఃఖము లేదు నిజానికి. ఎందుకని? నాకు ఏ బంధము లేదు, నాకు ఏ బంధము లేదు ఇక్కడ. నేను నిత్యముక్త స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని. దేహాలు వచ్చినాయి పోతూ ఉంటాయి అంతే. నేను అనంతమై ఉన్నాను, నేను శాశ్వతమై ఉన్నాను. ఆ విధంగా యథార్థమైనటువంటి నన్ను నేను చూసుకుంటూ ఉంటాను అంతే. ఇంకా ఏ దుఃఖము నన్నేం చేయటం లేదు ఇక్కడ. అదే ఇక్కడ చెబుతున్నారు. యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి విచాల్యతే. ఏ దుఃఖము కూడా నన్ను కదిలించలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నన్ను కదిలించలేదు అనేటటువంటిది ఇక్కడ చెబుతున్నారన్నమాట. అసలు యోగం అంటే ఏమనుకుంటున్నారు?
యోగం అంటే ఏదో పొందటం కాదు, పోగొట్టుకోవటం. చాలామంది యోగం అంటే ఏదో పొందుతాము అనుకుంటున్నారు. పొందేది కాదు, పోగొట్టుకునేటటువంటిది. నీకు వచ్చేది కాదు, నువ్వు వదిలేటటువంటిది. ఏది వదిలేటటువంటిది, ఏది పోగొట్టుకునేటటువంటిది అంటే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. అద్భుతమైనటువంటి నిర్వచనం ఇది. దుఃఖంతో సంయోగము ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవటమే యోగము. దుఃఖంతో, నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి ఈ దేహంతో నీవు కలిసిపోయి ఈ దేహమే నేను అనుకుంటూ ఈ అహంకారము, దీనివల్ల ఏర్పడినటువంటి మమకారము, వీటి వల్ల నీవు ఇక్కడ ఈ దుఃఖాన్ని పొందుతున్నావు. నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి దీంతో సంయోగము నీవు పోగొట్టుకోవటమే యోగము అంటే. యోగం అంటే ఏదో కొత్తగా వచ్చేటటువంటిది కాదు, నువ్వు దేంతోనో కలిసేటటువంటిది అంతకన్నాను కాదు. గుర్తుంచుకోవాలి ఇది. మరేమిటి? నేను దుఃఖించేటటువంటి వాడిని కాదు, నేను దుఃఖపడేవాడిని కాదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను పుట్టేవాడిని కాదు, నేను మరణించేవాడిని కాదు, నేను మారేవాడిని కాదు. ఈ దేహం అది. ఈ దేహం రాలిపోతుంది. దేహం రాలిపోతుంది తప్పకుండా. దేహాలు రాలిపోవటానికే వచ్చేది, ఎందుకంటే పోవటం కోసమే. నిజానికి నేను వచ్చేవాడిని కాదు, పోయేవాడిని కాదు, ఎప్పుడు ఉండేటటువంటి వాడిని, ఆత్మస్వరూపాన్ని నేను, నిత్య ఆనంద స్వరూపాన్ని, నిత్య సత్యస్వరూపాన్ని, నిత్య ముక్త స్వరూపాన్ని నేను, నిత్య ఆనంద స్వరూపాన్ని నేను, సచ్చిదానంద స్వరూపాన్ని నేను. ఇది యోగము అంటే అనేటటువంటిది మనకు 23వ శ్లోకంలో చెబుతున్నారన్నమాట. అయితే మనసు ఎప్పుడన్నా అటు ఇటు నెమ్మదిగా పోతూ ఉన్నా కానీ మళ్ళీ తీసుకొచ్చి యతో నిచ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు చంచలమే, మళ్ళీ నువ్వు తీసుకొచ్చి ఆత్మ మీద పెట్టు. ఇదే అభ్యాసము అంటే. నెమ్మదిగా తీసుకురా, ఎక్కడ ఉందో చూసుకొని తీసుకురా, తీసుకొచ్చి ఆత్మను ధ్యానిస్తూ ఉండేలాగా చెయ్యి. అలవాటు కదా, మధ్యలో దేని మీదకో పోయి ఏదో విషయం ఆలోచిస్తుంది. ఆ విషయాల నుంచి తీసుకొచ్చి నువ్వు ఆత్మను ధ్యానించమన్నావు. అంటే విషయాలను ఆలోచించటం వదిలి ఆత్మ లక్షణాలను ఆలోచించేలాగా చేస్తున్నావు. ఆత్మ లక్షణాలను గురించి ఆలోచిస్తూ మరలా ఏదో విషయం ఆలోచిస్తున్నప్పుడు మరలా తీసుకొచ్చి నెమ్మదిగా తీసుకొచ్చి ఆత్మ లక్షణాల మీద లగ్నం చెయ్యి. అంటే మళ్ళీ ఆత్మ లక్షణాలను ఆలోచిస్తూ ఉండు, అంతే. చాలామంది ఇక్కడ చెప్తూ ఉంటారు ఆలోచనలు ఆగిపోవాలి అని. ఆలోచనలు ఆగిపోవటం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని జడ సమాధి అనేటటువంటిది మనకు చెప్తున్నారు. ఆలోచనలు ఆగిపోవటం కాదు, ఇది జ్ఞాన సమాధి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటిది జ్ఞాన సమాధి, జడ సమాధి కాదు. ఆలోచనలు కావాలి. ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు కావాలి? ఆత్మపరమైనటువంటి ఆలోచనలు కావాలి. ఆత్మాకార వృత్తి లేదా బ్రహ్మాకార వృత్తి, నిరంతరము కూడా ఆత్మగా ఆలోచిస్తూ ఉండటం. కేవలము ఏదో దేహంలో ఉన్నటువంటి ఆత్మగా కాదు, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మగా, లోపల బయట స్వరూపత, అంతటా ఉన్నటువంటి ఆత్మగా, అనంతంగా ఉన్నటువంటి ఆత్మగా, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మగా, ఆ విధంగా నా లక్షణాలను నేను స్మరించుకుంటూ ఉండటం అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమే నా ప్రణశ్యతి. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఈ శ్లోకాలు మనకేం చెప్తున్నాయంటే
అంతా కూడా ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపానికన్నా భిన్నంగా మరేది కూడా లేదు. నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది కించిత్ కూడా మరేది కూడా లేనే లేదు అని సర్వాన్ని కూడా ఆత్మమయంగా ఆ భావన చేస్తూ నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి భావన ఏర్పరచుకోవటం ఏదైతే ఉందో అది భగవద్ దర్శనం అంటారు. అది ఆత్మ సాక్షాత్కారము అంటారు. భగవద్ దర్శనం అంటే ఇది, ఆత్మ సాక్షాత్కారం అంటే ఇది. అంతేగాని ఏదో ఒక రూపంతో కనపడేటటువంటిది కానే కాదు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా నువ్వు ఆచరణలో పెట్టుకోవాలి అనేటటువంటిది చెప్తున్నారు. స్పష్టంగా ఇక్కడ మనకు ఈ ఆత్మ ధ్యానం చేయటం వల్ల కలిగేటటువంటి సుఖాలను కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎలాంటి లాభాలు, ఎలాంటి ఫలాలు మనం పొందుతాము అన్నది, ఇంతకన్నా లాభం అనేది లేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను కదిలించలేదు. నీవు ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉండగలుగుతావు. నీవు దీనివల్ల పొందేటటువంటి సుఖం అనేటటువంటిది ఎలాంటి సుఖం అంటే ఆత్యంతిక సుఖము. అది దేనివల్ల వచ్చేటటువంటి సుఖం కాదు, మళ్ళీ పోయేటటువంటి సుఖం కాదు. యథార్థంగా నేను సుఖస్వరూపాన్ని అని ఆ విధంగా నిన్ను నీవు చూసుకోవటానికి వీలవుతుంది. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు సమస్థితిలో ఉండి చలించకుండా ఉంటావు. దుఃఖం అనేటటువంటిది నాకు ఏ విధంగానూ కూడా అంటటం లేదు అనేటటువంటిది నువ్వు తెలుసుకుంటావు. శాశ్వతమైనటువంటి నాలో ఏ చలనము కూడా లేదు అనేటటువంటిది తెలుసుకుంటావు. అలాగే నిరంతరము కూడా నేను ఆత్మస్వరూపాన్ని అని ఆనంద స్వరూపంగా, శాంతస్వరూపంగా నువ్వు ఉండగలుగుతావు. అలాగే నా స్వరూపమే సుఖస్వరూపం అని, ఇక్కడ ఏ సుఖాలు కూడా దీనికి, నా స్వరూప సుఖానికి సాటి కావు అనేటటువంటిది కూడా నువ్వు తెలుసుకుంటావు. వీటన్నిటినీ మించి ప్రతి క్షణము కూడా నువ్వు ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు పొందుతూనే ఉంటావు. అలాగే ఇది చివరి జన్మ చేసుకుంటావు. ఆ మోక్షము అనేటటువంటిది అంటున్నారు చూడు, అది నీవు పొందుతావు అనేటటువంటిది మన తండ్రి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో చెప్పటం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి అర్జునుడు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ 33వ శ్లోకం దగ్గర నుంచి మనం చూసినట్లయితే దేని గురించి ఈ శ్లోకాలు అంటే ధ్యానం చేస్తున్నప్పుడు కలిగేటటువంటి అవాంతరాల గురించి. అయితే ధ్యానం చేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. బాహ్యమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే భగవంతుడు ఆది దైవిక అంటారు, అలాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక, ఈ 3 రకాలైనటువంటి ఆటంకాలు కూడా వస్తూనే ఉంటాయి. అలాగే కూర్చున్నప్పుడు ఆ నొప్పులు వచ్చినాయి, ఈ నొప్పులు వచ్చినాయి అని అంటూ ఉంటారు. అలాగే ఆలోచనలు ఎటో పోతున్నాయి అని చెప్తూ ఉంటారు. లేదో ఏదో కనపడుతుంది, అది కనపడుతుంది, ఇది కనపడుతుంది అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ముఖ్యమైనటువంటి ఆటంకం గురించి మన తండ్రి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఈ మనస్సు అనేటటువంటిది ఆత్మ మీద లగ్నం చేయటం అన్నది చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం ఇది. మనస్సు దానికి ఎంతో బలం ఉంది, ఎటోకటు పోతుంది. దీనిని ఏం చేయాలి? నేనేం చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను. దానికి నేనేం చేయాలో చెప్పండి అంటున్నారు. ఇది ముఖ్యమైనటువంటి సమస్య. ఆ తండ్రి ఏం చెప్తున్నారు అంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అది కరెక్టే నాన్న. మనస్సు అటు ఇటు పోతుంది, దానికి బలం ఎక్కువ. దాన్ని నువ్వు అనుకున్నట్లుగా మళ్ళించటం అనేది అంత తేలికైందేం కాదు. నీకే కాదు, అందరికీ అంతే అని ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు ఇక్కడ మన తండ్రి.
అయితే ఏం చేయాలి? అందరికీ అట్లాగే ఉంటుందా? అందరికీ అట్లాగే ఉంటుంది. దానికి ఒక్కటే ఉపాయం ఉంది. ఏమిటి ఉపాయం అంటే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యం అంతే. వైరాగ్యము అన్నదాన్ని ఏర్పరచుకో. వైరాగ్యం అంటే ఏమిటి? రాగద్వేషరహితంగా ఉండటమే వైరాగ్యం అంటే. రాగం అంటే ఏంటి? నాకు అది ఇష్టము ఇది ఇష్టము అంటున్నావు చూడు, అదే వైరాగ్యం. నాకు అది ఇష్టము ఇది ఇష్టము అనుకొని నువ్వు ఇవన్నీ కూడా చేస్తున్నావు. నాకు ఇష్టము అని నువ్వు ఎప్పుడైతే అంటున్నావో దాంతోపాటే నీకు కష్టం కూడా కలిసి ఉంటుంది జీవితంలో. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. పొద్దుట లేచిన దగ్గర నుంచి నాకు ఇష్టము, అదంటే ఇష్టము, ఇదంటే ఇష్టము ఇలాగ అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? కష్టం కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, అశాంతి కలుగుతూ ఉంటుంది, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఎందుకని? నీకు ఇష్టమైన ఇవన్నీ కూడా నీకు ఎప్పుడూ కూడా అందుబాటులోకి రానే రావు. అప్పుడప్పుడు వచ్చినట్లుంటాయి, వచ్చినా కూడా అది నీకు కష్టమే కలిగిస్తూ ఉంటుంది అనేక సార్లు. అందుకని నాకు ఇష్టము అన్న ఈ పదాన్ని వదిలిపెట్టు. అమ్మో ఇది ఎలా వదిలిపెడతామో అని మీకు అలాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మాట వినగానే. ఇష్టము అన్న పదాన్ని వదిలిపెడితే ఎలాగాని? ఏమి అవ్వవు, ఏ కొంపలో అంటుకోవు. వదిలేసి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది నాకు ఇష్టము అన్న మాట ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎన్నిసార్లు అనుకుంటున్నామా అని మీరు చూసుకుంటూ ఇష్టము అన్నది వద్దు వదిలి అని ఇలాగ ప్రయత్నం చేయండి. కొద్ది కాలం పాటు ప్రయత్నం చేస్తే ఏది నీ ముందుకు రావాలో అది స్వీకరిస్తూ ఉండు, ఏది ముందుకు రావాలో అది వస్తూ ఉంటుంది. అయితే ఒకటి గుర్తుంచుకో, నాకు ఇష్టము అయిష్టము అన్నది వదిలిపెట్టేసి ఇది మంచిదా చెడ్డదా అని చూడు. మంచిదా చెడ్డదా అని చూడాలి. అది వదిలిపెట్టి నాకు ఇష్టము ఏది ఇష్టం? నాకు సిగరెట్టు తాగటం ఇష్టం, నాకు సారా తాగటం ఇష్టం, నాకు పూర్తిగా ఇంత తినటం ఇష్టం. మంచిదా చెడ్డదా అని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచించలేదు. ఏమైంది? నీకు భగవంతుడు ఇచ్చినటువంటి వివేకం వదిలిపెట్టేస్తావు. భగవంతుడు నీకు వివేకం అన్నది ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఇవి తెలుసుకోవటానికి నీకు వివేకం ఇస్తే నాకు ఇష్టము లేదు. ఆయన ఇచ్చినటువంటి వివేకాన్ని ఇష్టము లేదు అనేటటువంటి ఈ రెండు పదాలకు సరిపెట్టుకుంటున్నావు. అందుకనే ఇక్కడ జీవితం అంతా కూడా నీకు దుఃఖమయము. ఈ పదాన్ని వదులు, నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు, ఎంతో శాంతిగా ఉంటావు, నీకు ఇది అనుభవం అవుతుంది. మంచిదా కాదా? ఇష్టము అన్న మాట నీకు మనసులో కదులుతున్నప్పుడు వెంటనే మంచిదా కాదా ఈ పదాలు నీకు గుర్తు రావాలి. ఈ పదాలు నీకు గుర్తొచ్చినట్లయితే ఏమవుతుంది? వైరాగ్యము అన్నది నీకు ఏర్పడినట్లే. ధర్మమా కాదా? ఈ ధర్మము అన్నదాన్ని ఒకటి గుర్తుంచుకో. అలాగే నిత్యమా అనిత్యమా, ఈ పదాలు నీకు లోపల కదులుతూ ఉంటే ఈ ఇష్టము అయిష్టము అనేటటువంటివి నీ నుండి పూర్తిగా దూరం అయిపోతాయి. అప్పుడు నీకు ఎంత శాంతి కలుగుతుందో నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అలా అప్పుడు మనస్సు ఏమవుతుంది? నిర్మలంగా అవుతుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తావు? నిర్మలమైనటువంటి మనస్సుతో ఆత్మను ధ్యానించుకోవటం అనేటటువంటిది కుదురుతుంది. ఆత్మ లక్షణాలతో మనస్సు నిండిపోయేలాగా చేసుకోవచ్చు అన్నమాట. అలా చెయ్యి. అలా చేసినట్లయితే నీకు కుదురుతుంది అనేటటువంటిది చెప్తున్నారు. సరే, బాగానే ఉంది, ఆటంకాలు తొలగిపోయినాయి. అయితే ఒకటి ప్రశ్న, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒక స్థాయికి రాకుండానే, ఆ యోగ సిద్ధి పొందకుండానే, ధ్యాన యోగంలో పరిపక్వత రాకుండానే ఇంకా నా అలవాట్లు అప్పుడప్పుడు వచ్చి దూరుతూ ఉంటే, అలవాట్లు కనుక పాత అలవాట్ల ప్రకారంగానే అప్పుడప్పుడు నేను ఏడ్చేవాడిని, నేను బాధపడేవాడిని అని ఇంకా మనసుకు అప్పుడప్పుడు కూడా అలాంటి దిక్కుమాలిన ఆలోచన కలుగుతూ ఉంటే
ఈ లోపలనే దేహం కాస్త పుట్టుకుమని పోతే మరి నా పరిస్థితి ఏమిటి, నేను ఏమైపోతాను అనేటటువంటిది ఇక్కడ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న. దానికి ఎంతో అద్భుతమైనటువంటి సమాధానం చెబుతున్నారు. ఇక్కడ ఏంటంటే సమస్య, ఇప్పుడు దాకా కూడా రకరకాలైనటువంటి దేవుళ్ళను దేవతలను ఆరాధించాము. ఆ దేవుళ్ళను దేవతలను ఆరాధించటం వల్ల వాళ్ళేదో నా కోరికలు తీరుస్తారు అని అనుకుంటూ వాటి కోసం తాపత్రయపడుతూ కాస్త అలాగే ఏదో సంతృప్తిగా ఉన్నాను. ఆ తర్వాత నేనేదో స్వర్గానికి పోతాను అనేటటువంటి ఆలోచన ఒకటి ఉంది. అక్కడికి పోయి ఆ భోగాలు అనుభవిస్తాను అన్నది ఉంది. అంటే ఇహపరాల్లో ఈ దేవతలను వీళ్ళను ఆరాధించటం వల్ల ఇహంలోనూ పరంలోనూ కూడా నాకు ఈ ఆరాధన, ఈ దైవ ఆరాధన ఉపయోగపడుతుందని అనుకున్నాను. ఇప్పుడేంటి, జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞాన మార్గంలో ఆత్మను ఆరాధించు అంటున్నారు, ఆత్మధ్యానం చేయమంటున్నారు. ఆత్మధ్యానం చేయమంటుంటే ఈ జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు సరే బాగానే ఉంది, మీరు ముక్తావస్థ అంటున్నారు, జన్మ సార్థకం చేసుకోవటం అంటున్నారు, ఇదే సరైనటువంటి జ్ఞానము, ఇదే సరైనటువంటి ధ్యానము, ఇదే సరైనటువంటి భక్తి అనేటటువంటిది చెబుతున్నారు. భగవత్పాదుల వారు కూడా స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్యభిధీయతే, ఇదే భక్తి, యథార్థమైన భక్తి అని ముక్త కంఠంతో ఉపనిషత్తులన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది చేసుకుంటున్నాను, బాగానే ఉంది. అయితే ఏదన్నా కారణం వల్ల మధ్యలో దేహం రాలిపోయిందనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏంటి? వాళ్ళైతే స్వర్గానికన్నా పోతారు, ఇక్కడ వాళ్ళకి ఏదో ఫలితం వస్తుంది అంటున్నారు. రేపు చనిపోయిన తర్వాత ఈ పుణ్యం వల్ల వాళ్ళు స్వర్గానికి పోతారు అంటున్నారు. మరి నేనేమైపోతాను? ఇంకా నేను పాత అలవాటు పోగొట్టుకోలేదు, శ్రద్ధగానే చేస్తున్నాను. ఇది గుర్తుంచుకోవాలి, శ్రద్ధగానే చేస్తున్నాను. కానీ అప్పుడప్పుడు పాత అలవాటు తొంగి చూస్తుంది. మరి నా పరిస్థితి ఏమిటి? ఏం భయపడాల్సిందేం లేదు. వాళ్ళు ఇక్కడ ఏ లాభాలైతే పొందుతున్నారో ఆ లాభాలన్నీ కూడా నువ్వు పొందుతావు. ఎందుకని? అసలు భగవద్గీతను పఠిస్తున్నావు అంటే, భగవద్గీత శ్రవణం చేస్తున్నావు అంటే, భగవద్గీత ఆచరణలోకి తీసుకుంటున్నావు అంటే సకల దేవతలు కూడా నిన్ను అలాగ కనిపెట్టుకుని ఉంటారు, నీకెప్పుడెప్పుడు సహాయం చేద్దామా అని. ఎవరు చెప్పారు? శ్రీమద్భగవద్గీతలో గీతా మహత్యంలో చెప్పారు. సర్వే దేవాచ్చ ఋషయో యోగిన పన్నగాచ్చయ గోపాల గోపికా వాపి నారదోర్ధవ పార్షదై సహాయో జాయితే. నీకు సహాయం చేయటానికి, శీఘ్రంగా నీకు సహాయం చేయటానికి వీళ్ళందరూ కూడా కాసుకుని ఉండి, వాళ్ళైతే ఏదో ఒక దేవతనో ఒక దేవుణ్ణో ఎవరినో ఆరాధించి వాళ్ళు ఇచ్చేటటువంటి కొద్ది ఫలమే వాళ్ళు పొందుతారు. ఇక్కడ నీకు అలా కాదు, 260 తీర్థాలు, 33 కోట్ల దేవతలు, సకల మహర్షులు, సాధువులు, సత్పురుషులు, ఆ పరమాత్మ యొక్క సకల పరివారము కూడా నీకు సహాయం చేయటానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు అని చెప్తున్నప్పుడు ఎన్ని విధాలుగా నువ్వు ఇహంలో, ఇక్కడ ఈ జీవితంలో ఎంతో మేలు పొందుతావు. ఎన్నో రకాలుగా ఇక్కడ నువ్వు మేలు పొందుతావు. వీళ్ళకన్నా కూడా ఎన్నో రకాలుగా నువ్వు మేలు పొందుతావు. అంతేకాదు, నువ్వు మధ్యలో ధ్యాన మార్గంలో ఒక స్థితికి రాకుండా దేహం రాలిపోతే వాళ్ళలాగానే నువ్వు కూడా స్వర్గలోకము చేరుతావు. చేరి వాళ్ళు ఏ భోగాలైతే అనుభవిస్తారో నువ్వు కూడా ఆ భోగాలు అనుభవిస్తావు. ఆపై మరలా ఇక్కడ నువ్వు జన్మ తీసుకుంటావు, వాళ్ళు జన్మ తీసుకుంటారు. వాళ్ళు ఎలాంటి జన్మ పొందవచ్చు? మనుష్య జన్మ పొందుతారు అనేటటువంటి నమ్మకం మాత్రం లేదు. ఎందుకని? వాళ్ళకు జ్ఞానం లేదు కాబట్టి, వాళ్ళు దేహమే అనుకుంటున్నారు కాబట్టి 84 లక్షల జీవరాశిలో ఏ దేహమైనా వాళ్ళకు రావచ్చు. వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మానుసారంగా ఒక్కొక్క దేహమే పొందుతూ ఆ దేహంలో వాళ్ళు ఏ సుఖం పొందాలో ఏ దుఃఖం పొందాలో ఆ సుఖ దుఃఖాలు పొందుతూ ఆ జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉంటారు. కానీ జ్ఞాన మార్గంలో నడుస్తున్నటువంటి నీకు అలాంటి పరిస్థితి ఎదురవ్వదు. ఆ స్వర్గభోగాలు అనుభవించిన తరువాత మరలా నువ్వు మానవ జన్మ పొందుతావు. ఎలాంటి ఇంట్లో పుడతావో తెలుసా? సుసీనాం శ్రీమతాం గేహే.
సదాచార సంపన్నులైనటువంటి వారింట్లో, నిత్యము కూడా భగవద్గీత పఠనం చేస్తూ భగవద్గీతను ఆచరించేటటువంటి వారి ఇంట్లో, నిరంతరము కూడా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలను స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేటటువంటి వారి ఇంట్లో పుడతావును. అంతేకాదు వాళ్ళు శ్రీమంతులై కూడా ఉంటారు. నీవు ఇంకా పొట్టకూటి కోసం అని చెప్పేసి ఎక్కడో ప్రయత్నం చేయాల్సినటువంటి పనేమీ కూడా ఉండదు. నీకు హాయిగా అన్నీ కూడా అమర్చినటువంటి ఇంట్లో నీ చుట్టూతా కూడా వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, బ్రహ్మసూత్రాల గురించి, శ్రీమద్ భగవద్గీత గురించి నిరంతరము కూడా మాట్లాడుకుంటూ ఉండేటటువంటి ఇంట్లో, ఆచరణలోకి తీసుకునేటటువంటి ఇంట్లో పుడతావు. నిజానికి ఎంతటి అదృష్టం ఇది. నిజానికి నీవు కళ్ళు తెరవగానే నీకు వినపడుతూ ఉంటాయి, మహావాక్యాలు వినపడుతూ ఉంటాయి. సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అనేటటువంటి ఆ మహావాక్యాలు, ఆ వాక్యాలు నీ చెవిన పడుతుంటే అమృతమేదో ఆస్వాదించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది నీకు. ఎందుకని? ఆ సంస్కారం నీకు ఉంటుంది కాబట్టి. పూర్వజన్మలో నీవు ఈ మార్గంలో నడిచావు కాబట్టి నీకు ఎక్కడైతే నీ సాధన ఆగిపోయిందో, అంటే ఈ సాధన చేస్తూ ఉన్నప్పుడు నీవు ఎంతవరకు వచ్చావో, ఎంతవరకు వచ్చిన తరువాత ఆ దేహం పోయిందో, మరలా నువ్వు అలాంటి వాళ్ళింట్లో మరలా జన్మ తీసుకున్నప్పుడు నీ సాధన ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే మొదలవుతుంది. ఇంకా నువ్వు మొదలుపెట్టి కర్మయోగము ఇవన్నీ కూడా ఆచరించాల్సినటువంటి పనేమీ లేదు. నీకు అవన్నీ కూడా పూర్వజన్మలో అయిపోయినాయి. సాధన చతుష్టయ సంపత్తి అంతా కూడా పూర్వజన్మలో పొందావు నువ్వు. అలాగే కర్మయోగం ఆచరించావు. కాబట్టి ఇప్పుడు నీ దృష్టి అంతా కూడా దేని మీద ఉంటుంది? కేవలము ఆత్మజ్ఞానం మీద ఉంటుంది, కేవలము ఆత్మధ్యానం మీద ఉంటుంది. అలాంటి వాళ్ళ ఇంట్లో పుడతావు. ఇంకా ఒక్కొక్కసారి నీ అదృష్టం బాగుంటే ఏమవుతుందో తెలుసా? నీవు సాక్షాత్తు యోగుల ఇంట్లో పుడతావు, జ్ఞానుల ఇంట్లో పుడతావు. మామూలు జ్ఞానులు కాదు, ధీమతాం, ఎదుటి వాళ్లకు శిష్యులకు బోధించే అంత మేధస్సు ఉన్నటువంటి జ్ఞానుల ఇంట్లో పుడతావు. కానీ అది దుర్లభమే, కానీ అలాంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా దిగులు పడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఈ జ్ఞాన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు, మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఈ మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు చేసేటటువంటి పూజల వల్ల ఏ ఏ ఫలితాలు పొందుతున్నారు, ఆ ఫలితాల కన్నా కూడా నువ్వు ఎక్కువ ఫలితాలే పొందుతావు. వాళ్ళందరూ కూడా ఏ ఏ లోకాలకు వెళ్ళి ఏ భోగాలు అనుభవిస్తున్నారు అలాంటి భోగాలు కూడా నువ్వు పొందుతావు. అంతేకాదు మరలా నీవు ఇంకొక జన్మంటూ నువ్వు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడితే నువ్వు అలాంటి శ్రీమంతుల ఇళ్లలో పుడతావు, అలాంటి జ్ఞానుల ఇంట్లో పుడతావు. నీకు పుట్టుకతోనే ఈ జ్ఞానబోధ వినపడుతూ ఉంటుంది. వెంటనే నీకు పూర్వం చేసినటువంటి నీ కర్మలు ఏవైతే, ఏ జ్ఞానమైతే నువ్వు పెంపొందించుకున్నావో, ఏ సాధన అయితే చేశావో అవన్నీ కూడా నీకు గుర్తు చేసే విధంగా ఉంటుంది అక్కడ వాతావరణం అంతా కూడా. దానివల్ల నువ్వు వెంటనే ఆత్మజ్ఞానంలో నిమగ్నుడవైపోయి నిన్ను నువ్వు చూసుకుంటూ ఆ నీ స్వరూప సుఖం ఏదైతే ఉందో ఆ సుఖస్వరూపంగా నీవు ఉంటావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో ఇక్కడ మన తండ్రి చెబుతున్నారు. చివరిగా ఇక్కడ రకరకాలైనటువంటి తపస్సులు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే మేము జ్ఞానులమే అని చెబుతూ శాస్త్రాల్లో ఏదైతే చెప్పారో ఆ జ్ఞానమంతా కూడా అద్భుతమైనటువంటి రీతిలో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తులు చెప్పేవాళ్ళు ఉన్నారు, శ్రీమద్ భగవద్గీత చెప్పేవాళ్ళు ఉన్నారు, అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు.
అలాగే కొంతమంది రకరకాలైనటువంటి కర్మలు చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. దైవారాధనలతో పాటు రకరకాలైనటువంటి యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సత్కర్మలు ఎన్నో చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మన తండ్రి ఏం చెప్తున్నారు అంటే, దేహాన్ని తపింపజేసి శుష్కింపజేసేటటువంటి ఆ తపస్సుల కన్నా కేవలము వాచా జ్ఞానం చెప్పుకోవటానికి ఉపయోగపడేటటువంటి ఆ వాచా జ్ఞానుల కన్నా, అలాగే ఈ కర్మలలో కూరుకుపోయి అసలు జ్ఞానం అంటే ఏమిటో తెలియకుండా తన్ను తాము తెలుసుకోకుండా ఆ కర్మలే ముఖ్యము అని అనుకుని దాటిలోనే కూరుకుపోయేటటువంటి వాళ్ళకన్నా ఆ కర్ముల కన్నా కూడా యోగి ముఖ్యమైనటువంటి వాడు, ధ్యాన యోగి ముఖ్యమైనటువంటిది. ధ్యాన యోగి వీళ్ళందరికన్నా కూడా ఉత్తముడు, శ్రేష్ఠుడు కూడాను. ఎందుకని కేవలము ధ్యాన యోగి మాత్రమే తానుగా ఉండగలడు. తను తాను తెలుసుకోవటమే కాకుండా తానుగా ఉండగలడు. స్థితప్రజ్ఞుడుగా ఉండగలడు, ముక్తుడుగా ఉండగలడు. ఆ ముక్తావస్థలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండగలడు. ఆపై విదేహముక్తి. ఆ విధంగా ఉండటం అనేటటువంటిది కేవలము ధ్యానయోగికి మాత్రమే సాధ్యమవుతుంది. మామూలు ధ్యానాలు కాదు, ఆత్మధ్యానం, ఆత్మ సంయమ యోగము ఇది. ఆత్మ సంయమ యోగము ఇది. కేవలము ఆత్మను ధ్యానించేటటువంటి వాడు వీళ్ళందరికన్నా కూడా విశిష్టమైనటువంటి వాడు అనేటటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారు. అలాగే చివరికి యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమయుక్త తమోమతః. రకరకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. ఈరోజు యోగా అన్నమాట అనేక సార్లు వింటూ ఉన్నాం. ఈ రకరకాల యోగాలు కాదయ్యా. అందరిలోకి కూడా ఉత్తమమైనటువంటి యోగి ఎవరు అంటే, ఎవరైతే ఆత్మధ్యానం చేస్తూ ఉంటారో, సర్వవ్యాపకమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మస్వరూపంగా ఆత్మధ్యానం చేస్తూ నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి నిత్య జ్ఞానంతో ఎవరైతే ఆ ఆత్మధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు ఉత్తమమైనటువంటి యోగి అనేటటువంటిది నా నిశ్చయమైనటువంటి అభిప్రాయము అనేది చెబుతున్నారు. ఇంకా ఇది తిరుగులేనటువంటిది. అంతే, ఇది తిరుగులేనటువంటిది. ఇది సరైనటువంటి ధ్యానము. ఇలా చేసేటటువంటి వాడు ఉత్తమమైనటువంటి యోగి. ఇది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి ఈ విధంగా చెప్తున్నారు. ఇదంతా అవగాహన చేసుకుని మనం నిరంతరము కూడా ధ్యానయోగిగా మారాలి. ఓం తత్సదిది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠో అధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ